హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి మెహందీ కళ. ఈరోజు ఇక్కడ నేను మీకు హెన్నా పేస్ట్ ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సాఫ్ట్ అండ్ స్మూత్గా చెప్తున్నానండి. 3 స్పూన్స్ హెన్నా పౌడర్, 8 స్పూన్స్ ఆఫ్ వాటర్ని ఒకేసారి వేసేసుకోవద్దు. ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ లేదా ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అండి, లేదా అరముక్క లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని ఇంకా వాటర్ పడుతుంది అనుకుంటే అప్పుడు ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. ఇంకా సరిపోలేదు అనుకుంటే అప్పుడు రిమైనింగ్ 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తాం. లెమన్ జ్యూస్ అనేది ఫుల్గా ఆప్షనల్ అండి. మీకు వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుల్ ఆప్షనల్ లెమన్ జ్యూస్ అంది. బట్ షుగర్, ఆయిల్, మెహందీ పౌడర్, వాటర్ ఈ 4 అంది మస్ట్ అండ్ స్టుడ్ అండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఒకవేళ మీకు అనుకోకుండా వాటర్ ఎక్కువైపోయింది, కొంచెం లూజ్గా వస్తుంది అనుకుంటే మళ్ళీ కొంచెం మెహందీ పౌడర్ తీసి కలుపుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఇది బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే షుగర్ అది ఫుల్ మెల్ట్ అవ్వాలి మనకి. బాగా కలుపుకోండి. చూసారా, ఇక్కడ నేను మీకు ఆల్మోస్ట్ అప్పటికి చాలా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పైన కవర్ చేసి ఒక 20 మినిట్స్ ఉంచుకోవచ్చు, లేదా మీకు అంత అర్జెంట్ ఏం లేదు అంటే ఒక 1 to 2 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు. అసలు ఈరోజు మేము పెట్టుకోము, ఓన్లీ ఈరోజే ప్రిపేర్ చేసుకొని రేపు మేము పెట్టుకుంటాము అలా మనం ఒక నైట్ అంతా ఇలా స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి. ఇక్కడ నాకు అందుబాటులో కవర్స్ ఏం లేవు దానికి కవర్ చేయడానికి, అందుకని నేను శారీ ఫాల్ కవర్ ఉంటే నేను దాంతో ఇలా కవర్ చేస్తున్నాను. ఈ కవర్ అనే కాదు, ఎనీ కవర్స్తో మనం అలా కట్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకుని లెబ్బర్ పెట్టి నేను ఒక నైట్ అంతా వదిలేస్తానండి. ఇప్పుడు మనం కోన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని సైజ్ వచ్చి వెడల్పు 15, పొడుగు 12 అంది, 12. అలాగే ఇక్కడ పిన్స్ చూపిస్తున్నాను, 2 సైజ్ పిన్స్ చూపిస్తున్నాను. మామూలుగా 4-5 సైజ్ పిన్స్ ఉంటాయి. అలాగే టేప్ ఒకటి అండ్ హెన్నా ఫిల్లింగ్ చేయడానికి పెద్ద కోన్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను కోన్ ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కోన్ని షీట్ ఇలా ఉంది చూసారా, నేను ఇక్కడ పిన్ ఏమీ పెట్టలేదు. పిన్ పెట్టకుండానే దాన్ని రోల్ చేస్తున్నాను. తర్వాత అది ఎడ్జ్ ఏదైతే ఉందో అది షార్ప్గా ఉండేలా చూసుకోవాలి. లేదు మీకు అలా తెలియట్లేదు, పిన్ తోటే తెలుస్తుంది అంటే పిన్ ఇలా చెక్ చేసుకోవచ్చు. బట్ పిన్ అలా వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఫుల్గా ఓపెన్ చేసేసి పిన్ పెట్టేసి అప్పుడు రోల్ చేసుకోవచ్చు. అక్కడ లాస్ట్లోని ఒక టేప్ అతికించుకొని మళ్ళీ మనం రోల్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక దగ్గర మీకు ఇక్కడ చూపిస్తాను, అక్కడ ఒక టేప్ అలా పెట్టేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ 4 కోన్స్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఇక్కడ కూడా ఒక టేప్ నేను పెట్టి చూపిస్తున్నాను. అలాగే స్టార్టింగ్లో ఒక టేప్ పెట్టాను. అలాగా 4 కోన్స్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ మధ్య మధ్యలో ఏమైనా మీకు నాన్సింగ్ వాయిస్ ఇంకా రిమైనింగ్ ఏమైనా సౌండ్స్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి, కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది. అండ్ ఈ కోన్స్, టేప్స్ మనకన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్లో, డెఫినెట్లీ నేను చెప్తాను. అలాగే మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి అన్నా, లేకపోతే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎనీ ఎంక్వైరీ చేయాలన్నా నాకు డైరెక్ట్గా ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఇన్స్టాలో అయితే డిఎం చేయండి, యూట్యూబ్ ఇందులో అయితే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇదిగో చూసారా, ఒక నైట్ అంతా నేను వదిలేసిన తర్వాత ఖచ్చితంగా మనం అయితే క్యాప్ పెట్టాలండి కవర్ తోటి, లేకపోతే డ్రై అయిపోయి అది ఇంకా పండదు. ఇలా గ్లాస్లోని పెద్ద కోన్ పెట్టుకొని ఇందులోకి నేను ఫిల్ చేస్తున్నాను. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చింది. ఇలా ఫిల్ చేసిన తర్వాత మనకి ఇది వెంటనే పండిపోతుందండి. కాకపోతే మీకు అక్కడ నేను నా ఫింగర్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. దీన్ని దగ్గరికి లాగేసి ఒక రబ్బర్తో మనం టైట్ చేసుకుంటాము.
ఈ వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా రబ్బర్ తోటి టైట్ చేసేసి ఆ పెద్ద కోన్ ఎడ్జ్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక్కొక్క కోన్లో ఫిల్లింగ్ నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి. ఒకవేళ మీరు కోన్ అలా ఫిల్ చేసినప్పుడు చాలా పైకి వచ్చేసింది, అది మనం కవర్ చేయడానికి అవ్వట్లేదు, టేప్ చుట్టడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏమీ లేదండి. మీరేమి అందులోంచి కోన్ మళ్ళీ బయటికి తీసేయాల్సినంత అవసరం కూడా లేదు. ఇక్కడ టేప్ మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ టేప్ని కోన్కి ఎక్కడైతే మనకి కోన్ హెన్నా అనేది పైకి వస్తుందో కోన్ని దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి పైన కోన్ లేకుండా ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు దాన్ని మనం చుట్టేసుకొని టేప్ పెట్టేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తున్నాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా క్లాస్ ఎంక్వైరీస్ కోసం ఆఫ్లైన్ ఆన్లైన్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఇన్స్టాలో అయినా నాకు డిఎం చేయొచ్చు, దీంట్లో అయినా కామెంట్ చేయొచ్చండి. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇది నన్ను చాలామంది అడిగారు ఫుల్ వీడియో చేయమని, అందుకే మీకు ఇక్కడ ఫుల్ వీడియో చూపిస్తున్నాను. సో చూసారు కదా, నాకు ఓన్లీ 3 స్పూన్స్ ఆఫ్ మెహందీ పేస్ట్ ఇలా 4 కోన్స్ వచ్చాయి. ఇక్కడ నేను మీకు ఎలా వస్తుందో కూడా కోన్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. చాలా సన్నగా వస్తుందండి డిజైన్. థిక్ లైన్స్ వేసుకోవచ్చు, థిన్ లైన్స్ వేసుకోవచ్చు, ఎలాంటి డిజైన్స్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ ముద్దగా వచ్చేస్తున్నట్టు మార్కెట్లో కోన్స్ ముద్దగా వచ్చేస్తే చూసారా, అలాగ అస్సలు రాదు మనకి. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగమణి మెహందీ కళ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.